ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ నేను లింక్ పంపిస్తాను. ఇక్కడ రోగుల కోసం వచ్చిన వారికి మీరు చూస్తూ ఉన్న ప్రదేశంలో విశ్రాంతి తీసుకునేదానికి ఫస్ట్ ఇక్కడి నుంచే మొదలు పెడతాను. ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. మీరు ఎవరన్నా పక్కన వచ్చిన వారైతే ఒకరు పేషెంట్ దగ్గర ఉండొచ్చు, ఇంకొకరు బయట ఉండొచ్చు. మీరు చూస్తున్న వాతావరణంలో ఇక్కడ బాగా అనుకూలంగా కూర్చోవడానికి, తినడానికి, పడుకోవడానికి బయట వసతులు ఉన్నాయి. చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుప్పట్లు తీసుకొని వెళ్తే బాగుంటుంది. మీరు ఇంకో విషయం, అక్కడ మీకు కావలసిన సౌకర్యాలన్నీ ముందర కనపడుతున్న రేకుల షెడ్డులో కొంతమంది పనుకుంటారు. అక్కడ ప్లేస్ లేకపోతే ఇక్కడ ముందర పనుకోవచ్చు. మీరు ఉండడానికి ఎవరు అబ్జెక్షన్ ఎవరైతే చెప్పరు, గలీజ్ చేయకూడదు. వాతావరణం అయితే ఎప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు 1-2 దుప్పట్లు తెచ్చుకుంటే మంచిది. అదేవిధంగా ఇక్కడ వాతావరణం ఎప్పుడు చల్లగా ఉంటుంది. మీరు ముందర చూస్తున్నటువంటి దగ్గర బెడ్లు అయితే ఉంటాయి. ఆడోళ్ళకు సపరేట్గా, మగోళ్ళకు సపరేట్గా ఉంటాయి. కానీ ఫ్యామిలీ అనేది ఇక్కడ అలౌడ్ లేదు. మగోళ్ళు అయితే ఒక చోట పనుకోవాలి, ఆడోళ్ళు అయితే ఇంకో చోట పనుకోవాలి. అది మటుకు ఇక్కడ జరుగుతుంది. మీరు చూస్తున్న వాతావరణంలో మంచిగా అన్ని జబ్బులకు ఇక్కడ అంతా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ గురించి కూడా మీకు నేను వివరిస్తాను. కొద్దిసేపు ఇక్కడ ముందర చూస్తే మీరు టిఫిన్ చేయడానికి ఇక్కడ క్యాంటీన్స్ అవి ఉన్నాయి. అందరికీ అక్కడ పనిచేసే వర్కర్లైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి చల్లగా ప్లేస్లో కొంతమంది చూడండి అక్కడ పనుకుంటూ ఉన్నారు. దుప్పట్లు తెచ్చుకోవడం మర్చిపోకండి. ఎప్పుడు కూడా క్లైమేట్ ఇక్కడ చల్లగానే ఉంటుంది. దయచేసి గమనించి ఇక్కడికి వచ్చే పేషెంట్ల దగ్గరకు వచ్చే వ్యక్తులు గమనించగలరు. ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.